చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం. బిషప్ మార్టిన్ కాట్రగడ్డ నా పేరు. ఈరోజు తిరుపతి పట్టణంలో నగరంలోని క్రైస్తవ నాయకులందరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి కారణం ప్రొఫెసర్ చెంగయ్య గారి మీద కొంతమంది మతోన్మాద దుష్ట శక్తులు చేసిన దాడిని ఖండించడానికి చేస్తున్నాం. ఇది నిజంగా హ్యూమన్ రైట్స్ వైలెన్స్ కింద వస్తుంది. ఒక వ్యక్తిని శిక్షించే అధికారము కోర్టులకు మాత్రమే ఉంది, లేదా పోలీసు వారికి ఆ కేసు పుటప్ చేసే అధికారం ఉంది. కానీ కొంతమంది మతోన్మాదులు కొన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రేరేపణతో ఒక దళిత క్రైస్తవుడి మీద జరిగిన దాడిని మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీల అండదండలను చూసుకొని ఇలాంటి మైనార్టీల మీద జరుగుతున్న ఈ దాడిని మేము ఎంతమాత్రం సహించము. భవిష్యత్ కాలంలో దీనికి జరిగేటువంటి పరిణామాలకు కూడా వారు బాధ్యత వహించాలి. తిరుపతి నగరాన్ని పీస్ఫుల్ సిటీగా ఇంతవరకు అన్ని మతాల వారు సయోధ్యంగా సాగిస్తున్నటువంటి జీవనాన్ని వారు చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్టు లేదంటే రాష్ట్రంలో ఉన్నట్టు కూటమి సపోర్ట్ని తీసుకొని మీరు చేస్తుంటే రాబోయే పరిస్థితుల్లో మేము కూడా ఎదుర్కొంటాం. వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. అందరికీ మీకున్న రైట్సే మాకు కూడా ఉన్నాయి. వాటి విషయంలో మేము కూడా సిద్ధపడుతున్నాం. కాబట్టి మరొకసారి ఇలాంటి దాడులు చేయకుండా ఆపివేయాలి. ఇక్కడతో దీని సమాప్తి పలకండి. గౌరవించండి, గౌరవాన్ని పొందండి, సమాజాన్ని శ్రేయస్కరంగా ఉంచాలని క్రైస్తవ నాయకులుగా మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ భవనంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా జైభీములు. చాలా మంది అంబేద్కర్ని కొందరివాడిగా చూస్తున్నారు, కానీ ఆయన అందరివాడు. ఈ యుగం కలియుగం కాదు, అంబేద్కర్ యుగం. అంబేద్కర్ యుగం జరుగుతుంది, కలియుగం కాదు, అంబేద్కర్ యుగం. ఎందుకంటే అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టి ఇక్కడ ఎన్నో అవమానాలు పడి ఆయన నా జాతి ఈ అవమానాలు పడకూడదని చెప్పి ఆయన కష్టపడి చదివి తన బిడ్డల్ని భార్యని వీళ్ళందరినీ కోల్పోయి భారత రాజ్యాంగం రాసి ప్రపంచ మేధావి అయ్యి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆయనటువంటి విగ్రహం పెట్టుకునే స్థాయి అయింది. కానీ మన దేశంలో ఆయన విగ్రహాల్ని పడగొడుతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా మన దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాల్ని కొంతమంది దుర్మార్గులు ఆయన యొక్క ఎదుగుదలని ఆయన యొక్క ఖ్యాతిని తట్టుకోలేక ఈ రోజుకు కూడా ఇక్కడ విగ్రహాలు పలగొట్టడం జరుగుతుంది. అంబేద్కర్ యొక్క తండ్రి ఉద్యోగం మిలిటరీలో సుబేదార్గా చేసేవారు. ఆయన ఇందాక లక్ష్మణ్ స్వామి గారు చెప్పారు, మన ఆయన క్యాస్ట్ ఏంటి, మహర్ క్యాస్ట్. మహర్లు చాలా తెలివైన వాళ్ళు, దృఢంగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళని సైనికులుగా తీసుకునేవారు బ్రిటిష్ గవర్నమెంట్. ఆ సైనికులు ఎవరైతే మహర్లు ఉన్నారో ఆ మహర్లందరికీ కూడా ఒక టీచర్గా పనిచేసేవారు అంబేద్కర్ తండ్రి గారు. కాబట్టి అంబేద్కర్ చిన్నతనం నుంచి ఆయనకి ఆ యొక్క తెగింపు, ఎదిరించే గుణం ఎక్కడి నుంచి వస్తుంది?